మేడం మంగ్లీ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. అసలు ఎక్కడి దాకా ఎళ్తుంది? అసలు అప్‌డేట్స్ ఏంటి? అప్డేట్స్ చాలా రచ్చరచ్చ జరుగుతుంది. కానీ పాపం మంగ్లీ ఎందుకు ప్రతిసారి ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటూనే ఉంటుంది. హ్మ్. మొన్న కూడా మనం చేసాం ఒక వీడియో. తను ఒక ఒక ఆర్టిస్టు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. హ్మ్. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చిన వాళ్ళ మీద అందరి దృష్టి ఉంటుంది. తను చాలా అంటే చాలా బీద పరిస్థితి నుంచి ఈ స్థాయికి వచ్చింది. హ్మ్. ఆమె ఒక చిన్న గుడిసె అని చెప్పారు, నాకు తెలీదు. హ్మ్. ఒక చిన్న గుడిసెలో ఒక తమ్ముడు, ఒక చెల్లె, తల్లి, తండ్రి వాళ్ళు పొలం పనికెళ్ళేవాళ్ళు. ఈమె అన్నీ చక్కగా అందరికీ చేసి క్యారేజీ సర్ది అమ్మ నాన్నకి ఇచ్చి పొలానికి తను కూడా చదువుకోవడానికో దేనికో వెళ్ళేది. హ్మ్. అటువంటి ఎంత ఏమంటారు, ఒక సామాన్యమైన ఒక సహజమైనటువంటి ఒక ఆడపిల్ల అంత కష్టం అంటే ఏంటో తెలుసు, ఫ్యామిలీ వాల్యూ తెలుసు. హ్మ్. ఉమ్, తన వంతు పాత్ర ఏంటో కూడా తనకు తెలిసినప్పుడు, అప్పుడు తెలిసినప్పుడు, ఇప్పుడు సమాజంలో తన పాత్ర ఏంటి అనేది తెలియకపోవడం చాలా దురదృష్టం. రైట్. ఒక సింగర్ కానీ, ఒక సినిమా తీసే నిర్మాత కానీ, దాన్ని డైరెక్ట్ చేసే డైరెక్టర్ కానీ, హ్మ్. లిరిక్స్ రాసే లిరిసిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా సమాజానికి ఎంతో బాధ్యత వహించవలసిన పాత్రలో ఉంటారు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు కత్తికి విలువ ఎక్కువ, పెన్నుకి విలువ ఎక్కువ అంటే కత్తి బలం ఎక్కువ, పెన్ను బలం ఎక్కువ అని అంటే కలం బలం ఎక్కువ అంటే కలం బలమే ఎక్కువ అని చెప్తారు. ఎందుకంటే ఒక్క అక్షరం రాస్తే తూటాలాగా కొట్టుకుంటుందంట. హ్మ్. అందుకని కవులకి పాత రోజుల్లో చాలా అంటే చాలా గౌరవం, చాలా ఇంపార్టెన్స్ ఉండేది. కలం చాలా గొప్పది అని చెప్తారు. అంటే రాసే ప్రతి మాట కూడా చాలా విలువైందిగా ఉండాలి. హ్మ్. రాసిన ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది. ఆ విలువ లేని రాతలు రాయకూడదు. రాశారు అంటే వాడికేమొచ్చింది, ఎలా రాశాడు, ఎందుకు ఒక ఉత్తరం తీసుకో, పాతకాలంలో ఒక ఉత్తరాలు వచ్చేవి కదా. హ్మ్. ఏదన్నా ఫోన్లు లేవు, మనుషులు మాటి మాటికి కలిసేది ఉండేది కాదు, లెటర్స్ ఉండేటివి. ఆ లెటర్స్ ఉన్నప్పుడు కోపం వస్తే కూడా నువ్వు ఆ రోజు ఏం చేసావు, ఇట్లా చేసినావు అట్లా చేసినావు ఊకే రాస్తారు. హ్మ్. ఈడికేమొచ్చింది, ఉత్తరం అన్నాక మంచి చెడ్డ రాసుకోవాలి, ఇట్లా రాసి చించి పడేస్తారు. అట్లాంటి సంఘటనలు కూడా జరిగాయి. హ్మ్. అంటే కోపం తీరక వాడు మళ్ళీ మళ్ళీ రాస్తాడనమాట. వీళ్ళేంది ఒకసారి రెండుసార్లు చదువుతారు, మళ్ళీ చించి పడేస్తారు, రిప్లై కూడా ఇవ్వరు అనమాట. అంటే ఆ రాత అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుంది, ఎంత బాధిస్తుంది అనేదానికి ఉదాహరణ. హ్మ్. ఉత్తరం, పెన్ను ఉంది కదా అని రాసి పడేయద్దు. మనం రాసేదని ఒక బంధాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలగాలి. హ్మ్. రాసిన ప్రతి మాటకు ఒక విలువ ఉండాలి. అవతల వాళ్ళని బాధించొద్దు. నేను రాసేస్తాను వాడు ఏడుస్తాడు ఇవాళ అని అంటే నీ ఆనందం నువ్వు చూసుకున్నావు, అవతల వాడు ఎంత ఏడుస్తాడు, ఎంత బాధపడతాడు, అది నీకు అవసరం లేదా? అలా ఈ సినిమాలో కూడా సమాజానికి బాధ్యులు వీళ్ళందరూ. హ్మ్. కాబట్టి రాసినోడు రాసేసాడు, దాన్ని డైరెక్ట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ చేశారు. ఆ డాన్స్ డైరెక్టర్ చెప్పాలంటే మన రాజు సుందరం గారు, ఆయన అంత పెద్ద పేరు గల డాన్స్ డైరెక్టర్ కదా. మరి ఆయన వెళ్ళి ఒక ఐటమ్ సాంగ్కి డైరెక్ట్ చేయడం ఏంటి, చేశారు. మరి దాన్ని వాళ్ళు పాట రాసింది పరమ గలీజ్గా రాశారు, దాని అర్థాలు సరే వాళ్ళందరూ అది చేశారు. అప్పుడంతా బయటికి రాలేదు ఇంకా అది. నువ్వు పాడటం వల్లే కదా బయటకు వచ్చింది. రైట్. అవును. నువ్వు ఒక్కదాని అబ్జెక్ట్ చేసినా సరిపోయేది కదా, నువ్వెందుకు అబ్జెక్ట్ చేయలేదు? అంటే నీకు పేరు వస్తుంది కాబట్టి ఇలాంటి పాటలు పాడితే ఇంకా బాగా పేరు వస్తుంది అనుకున్నావు, కానీ ఎంత పేరు వచ్చినాక నేను నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలని నువ్వు ఆలోచించట్లేదు. గత 5 ఏళ్లుగా ఈషా ఫౌండేషన్లో ఈమె శివరాత్రి వచ్చినప్పుడల్లా ఎటువంటి పాటలు పాడింది, అవును. మరి ఒక సంక్రాంతి వస్తే మన తెలంగాణ పాటలు ఎట్లా పాడింది, బతుకమ్మ వస్తే బతుకమ్మ పాట, మంగిలి పాట పెట్టుకున్నా నేను బతుకమ్మ డ్యాన్స్ చేస్తా, హ్మ్. అంత పిచ్చి నాకు. మరి ఈమె అంత మంచి తెలంగాణ ఆడపడుచుగా అంత మంచి పేరు ఆ పాటల ద్వారా తీసుకొచ్చింది. అసలు తెలంగాణలో పండుగలు ఇట్లా చేస్తారు, వాతావరణం ఇట్లా ఉంటుంది అని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక తెలంగాణ తెలుగు అమ్మాయి. హ్మ్. నువ్వు ఎక్కడ పోయినావు తల్లి, బాంబే ఎందుకు వెళ్ళావు నువ్వు? హ్మ్. తెలుగులోనే మంచి పాటలు నువ్వు పాడితే ఇంకెంత పైకి వెళ్తావు కదా నువ్వు మంచిగా. నువ్వు అక్కడ అక్కడ వెళ్ళడం దానికి, బాలీవుడ్కి వెళ్తే నీకు గ్రేట్. ఇప్పుడు మన తెలుగు సింగర్స్ చాలామంది మన బాలీవుడ్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్స్ చేసుకుని 5 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడే హిందీ పాటలే పాడుతున్నారు. హ్మ్. నాకు అవసరం లేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు?
ఏరి ఇండియన్ ఐడల్లో కానీ ఇంకో దాంట్లో కానీ సారేగామాలో కానీ సెలెక్ట్ అయిన సింగర్స్ పక్కా మన తెలుగు వాళ్ళు ఎక్కడెళ్ళారు? ఏరి కనిపించట్లేదు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ బందీలో ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ మొత్తం అంతా వాళ్ళు పాటలు పాడించుకుని క్యాష్ చేసుకున్నాక ఆమె ట్రెండ్ అయిపోతుంది కదా, అప్పుడు పంపిస్తారు బయటికి. అప్పుడు మనకి వాళ్ళు ఓల్డ్ సింగర్స్ అయిపోతారు. ఎవరైనా కొత్తదనం కోరుకుంటారు కాబట్టి మళ్ళీ మన కొత్త సింగర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మన పాడుతా తీగ ద్వారా కానీ ఇంకొకటి కానీ ఇక్కడ తయారవుతున్నారు. అప్పుడు ఆ సింగర్స్తో మనకేం పని ఉండదు. అట్లా వాళ్ళు వాడుకుని పెండుకొని చక్కగా పంపిస్తున్నారు. అంతేగాని మా తెలుగు బిడ్డలమై ఉండి మన తెలుగు గడ్డకి ఘనత తీసుకురావాలని ఎంతమంది అనుకుంటున్నారు? పైసలు పేరు. అది ఇక్కడ పాడినా నువ్వు అంత పెద్ద స్టేజ్లో నువ్వు సారేగామాలో నువ్వు విన్ అయితే టైటిల్ గెలుచుకున్న దానివి ఇక్కడ పాడితే ఇక్కడ కూడా నీకు అంతే విలువ వస్తుంది కదా. రాదని అనుకున్నా నువ్వు బాలీవుడ్లో అగ్రిమెంట్స్ చేస్తున్నావు పర్టికులర్ కంపెనీస్కి. ఎందుకు చేయాలి నువ్వు? ఇక్కడ చేయి, ఇక్కడ లేవా? సరే, అది వేరే విషయం. అట్లనే ఈ మంగ్లీ కూడా ఆ పాటలు పాడటానికి బాలీవుడ్కి వెళ్ళి ఫస్ట్ ఛాన్స్ కొట్టేద్దాం అనుకుని వెళ్ళింది. ఆల్రెడీ ఈషా ఫౌండేషన్లో 2026 శివరాత్రికి మీకు ఇన్విటేషన్ రానే లేదు. అంటే ఇక్కడ ఒక స్టెప్ దిగిపోయాం కాబట్టి వెంటనే బాలీవుడ్కి వెళ్తే మనకి ఒక స్టెప్ పెరిగిపోతాం అని అనుకున్నదా? నేను మొన్న చేసిన వీడియోలో కూడా నేను ఇదే చెప్పారు కదా. అట్లా ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఆమెకి సర్టెన్ గైడ్ లైన్స్ లేదా? ఆమెకు చెప్పేవాళ్ళు లేరా? లేకపోతే మన మూవీ ఇండస్ట్రీలోనే పెద్దలు ఉన్నారు కదా, నువ్వు వాళ్ళకి ఎందుకు నువ్వు సలహా అడగలేదు? వెళ్ళిపోయి నువ్వు పాడేశావు. పోనీ సాంగ్ ఆఫ్ సెలెక్షన్ ఎట్లా ఉంది? లేకపోతే దాని లిరిక్స్, దాని స్టైల్ ఎట్లా ఉంది, లిరిక్స్ ఎట్లా ఉన్నాయి, అవి కూడా నువ్వు చూసుకోలేనంత అన్ఎడ్యుకేటెడ్ అయితే నువ్వు కాదు కదా. నువ్వు శాస్త్రీయ సంగీతము కర్ణాటకనో ఏవో ఆమె 4-5 ఏళ్ళు నేర్చుకుని ఇంత కష్టపడి నువ్వు ఇంత సంగీతం నేర్చుకున్నది కింది స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కష్టపడి పైకి వచ్చినందుకు నువ్వు ఈ పాటలు పాడటానికా? ఆ పాటలు పాడటానికి నువ్వు ఇంత కష్టపడక్కర్లేదు కదా. నేను చెప్పాలంటే రికార్డు డాన్సర్స్ కూడా అలాంటి పాటలకి చెయ్యరేమో డాన్స్ అన్నంత నీచంగా దరిద్రంగా ఆ పాట ఉందన్నమాట. హిందీ వచ్చు కదా మంగ్లీకి, మరి ఆ పాటని అర్థం తెలుసుకోదా? అప్పటికప్పుడు కాగితం చేతికిచ్చి నువ్వు పాడు అంటారా? అన్నారు కదా. ముందుగానే ఇస్తారు. దానికి ఒక ప్రాక్టీస్ ఉంటుంది, దానికి ఒక రిథమ్ ఉంటుంది, దానికి స్టెప్స్ ఉంటాయి. అవన్నీ అయిన తర్వాతనే ప్రాక్టీస్ అయినాకనే నువ్వు పాడతావు. అప్పుడు రికార్డింగ్ అవుతుంది, బయటకు వస్తుంది. ఇంత ప్రాసెస్ ఇన్ని రోజులు ఉన్నప్పుడు నువ్వు లిరిక్ ఎందుకు చూసుకోవు? తప్పంతా ఎవరిదనాలి? ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే తప్పంతా ఏమిదే. కానీ అసలు రాసిన వాడు, తర్వాత కంపోజ్ చేసిన వాళ్ళు, డాన్స్ డైరెక్టర్లు, వీళ్ళందరిది కూడా బాధ్యతే కదా. ఒక ఆడపిల్లతో నువ్వు ఆ పాట పాడిస్తావా? తప్పు కదా. అవును, అంటే మన పిల్ల కాదులే అనుకుంటారా? మరి డాన్స్ డైరెక్షన్ చేసింది మన రాజు సుందరమే కదా, ఆయనకు తెలియదా? ఇవన్నీ తెలియకుండానే చేశారా వీళ్ళు? కాబట్టి ఈ సమాజానికి వీళ్ళందరూ కూడా బాధ్యత గల పాత్రధారులే. ఎందుకంటే సమాజం తప్పుదోవ పట్టడానికి తగినట్టుగా ఆ పాటను తయారు చేశారు, పాడించారు. దాంట్లో సంజయ్ దత్ సీనియర్ ఆర్టిస్ట్, అతను చాలా నర్గీస్ కొడుకు. నర్గీస్ అంటే చాలా పెద్ద మదర్ ఇండియాలో ఆవిడ ఒక పెద్ద రోల్, ఆవిడ అంత పెద్ద యాక్ట్రెస్. సునీల్ దత్ నర్గీస్ కొడుకు ఇతను. ఎంత మంచి యాక్టర్ ఒకప్పుడు ఇతను, హీరో. తర్వాత ఏదో దాంట్లో ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు, వచ్చాడు. అదంతా అప్రస్తుతం అయినప్పటికీ తిరిగి మళ్ళీ యాక్ట్ చేస్తున్నాడు అంటే సీనియర్ యాక్టరు. ఏ పాట తీసుకోవాలని ఆయనకి విజ్ఞత లేదా? దట్టు అది ఐటమ్ సాంగ్. నోనా ఏదో పేరు ఆవిడ అంటే 6 అడుగుల అమ్మాయి ఉంటే చాలు సెలెక్ట్ చేసేసుకోవటం, ఈ ఏదో పాటల్లో పెట్టేయటం, ఇంతంత గుడ్డలు కట్టడం ఆడపిల్లలకి. ఇతనేమో సీనియర్ యాక్టర్ అయ్యుండి ఆమెతోటి క్లోజ్ మూమెంట్స్తో డ్యాన్స్ చేయడం. ఆయన వయసు 60-65 ఉంటాయి. ఆ ఏజ్లో అవసరమా ఐటమ్ సాంగ్ అట్లా చేయడం? మరి మన చిరంజీవి గారు చేశారు మొన్న ఒక సినిమాలో, ఎంత నీట్గా ఉంది అది. మరి చూసేనే నేర్చుకోకర్లేదా? మనం ఏది చేసినా మన సమాజానికి ఒక చెడుని తీసుకురాకూడదు, ఒక చెడ్డ పేరు తీసుకురాకూడదు. ఆ లిరిక్స్ కూడా ఎంత దరిద్రంగా నీచంగా ఉన్నాయంటే మంగ్లీకి నోరు ఎలా వచ్చింది? అది హిందీ లిరిక్స్. తెలుగులో కూడా మనకి చంద్రబోస్ గారు మార్పులు చేసి రాశారట. నేను ఎంత వండర్ అయ్యాను అనమాట. చంద్రబోస్ గారు దాన్ని తెలుగులో రాశారు అంటే యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, మార్చినప్పటికీ అసలు ఆ పాటని తెలుగులో రాయడానికి ఆయన ఒప్పుకోకూడదు. నేనైతే ఒప్పుకోను. ఆయన రాయడం అనేది నేను ఒప్పుకోవట్లే ఇప్పటికీ కూడా.
తెలుగులో రాశారు, మంచి లిరిక్సే రాశారు. అయినప్పటికీ కూడా ఆ పాటకు రాయటం అనేది నాకు నచ్చల. ఆయన కనిపించినా కూడా నేను ఇదే మాట చెప్తా. అంటే మీరు చంద్రబోస్ గారి గురించి అన్నారు కాబట్టి నేను ఈ మాట అడగాల్సి వస్తుంది. పుష్ప సినిమాలో కూడా సేమ్ అదే పాట రాశారు కదా. ఊ అంటావా ఊ అంటావా అని అంటే దానికి చంద్రబోస్ గారు చాలా క్లారిటీ ఇచ్చారు ఒక షోలో. ఏమనంటే మగవాడి బుద్ధిని తెలియజేశాం. అది ఒక ఐటమ్ సాంగ్లో ఒక డాన్సర్ తన వేలో చెప్పింది. మగవాడి బుద్ధి ఇలా ఉంటుంది అనేది తన స్టైల్లో ఒక ఐటమ్ గర్ల్ ఐటమ్ సాంగ్లో ఆ విధంగా చెప్తుంది అని క్లారిటీ ఇచ్చారు ఆయన. ఇందులో మగవాడి బుద్ధిని నేను రాశాను, మగవాడిని అయినప్పటికీ కూడా, కాబట్టి ఆ పాట అందుకే హిట్ అయింది, ఎక్కడ అశ్లీలం లేదు అని ఆయనే క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇంత వివాదంలో చిక్కుకుంది ఈ పాట. దట్టు మన తెలుగు పిల్లలు అక్కడ పాడింది. మన సౌత్ ఇండియనే రాజు సుందరం గారు దీనికి డాన్స్ డైరెక్షన్ చేశారు. చేసినప్పుడు ఈయన ఆ పాటకి నేను తర్జుమా చేస్తానని ఒప్పుకొని ఉండకూడదు. యాజ్ ఇట్ ఈజ్ చేయలేదు, ఖచ్చితంగా చేయలేదు. కానీ 1-2 శబ్దాలు పడినాయని చెప్పి విన్నాం. మరి ఈయన అసలు ఆ పాటకు ఒప్పుకోకూడదు. ఇంకా కొన్ని వాళ్ళు ఏమంటారు దాన్ని కాపీ చేసి సేవ్ చేసుకుని ఆ పాటని యూట్యూబర్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ఆ పాటని ఆల్రెడీ దాన్ని బ్యాన్ చేశారు యూట్యూబ్స్లో అని చెప్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఈ సెన్సార్ బోర్డు వాళ్ళకి కానీ ఆల్ ఇండియా ఫిలిం యాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక అడ్వకేట్ వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేశారు. చేయడం వల్ల యూట్యూబ్లో దాన్ని బ్యాన్ చేసినప్పటికీ కూడా ఆల్రెడీ వినేసి ఉంటారుగా. అవును, వినేసి సేవ్ చేసుకున్న ఉంటారు కదా వాళ్ళు, ఏమంటారు వాళ్ళని, చాలా ప్రబుద్ధులు. మరి వాళ్ళు మళ్ళీ యూట్యూబ్లో పెట్టి దాన్ని వ్యూస్ కోసమో డబ్బుల కోసమో చేస్తే చాలా కర్మ అనమాట. ఇప్పుడు అది కూడా బ్యాన్ చేయాలి, అలా కూడా ఉపయోగించకూడదు అనేది ఒక రూల్ పెట్టాలి. ఇప్పుడు మనం ఆ పాట తీసుకుంటే హిందీలో ఏమా ఫాస్ట్గా ఏమా ఫీల్గా పాడేసింది ఆవిడ. అది ఎంత ఇక నేను ఏం చెప్పాలి దాన్ని, పరమ పచ్చి బూతులతోటి 4 గోడల మధ్యన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకో ఇంకా ఏదనుకో వాళ్ళ మధ్యన జరిగే ఒక కార్యక్రమాన్ని పాట రూపంలో చెప్పడం, అది భూతనాలా లేకపోతే దరిద్రం అనాలా నీచం అనాలా ఏమనాలి? మనం అది చెప్పుకోవాలి అని అంటే నేను అది హిందీ లిరిక్స్ రాశాను. ఇది దాదాపు హిందీ లిరిక్స్ చాలా మందికి అర్థం అవుతాయి. అర్థం కాని వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏంటంటే చూడు, పెహలే ఉఠాలే అందర్ वो डाले, नीचे एक बूंद न गिराए, खाली करके निकाले, मुझ पे न गिराना, मुझ लगता है डर, भेद खुल ना जाए ना संभल के घर, चूसेगा या छाटेगा जो करेगा कर, तेरे बाटिल पे पड़ेगा किसी का नजर. అసలు మంగ్లీకి బుద్ధి ఉందా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా, మంగ్లీ నీకు బుద్ధి ఉందా? నీకు హిందీ రాదా? అమాయకురాలివా? 14 ఏళ్ల పిల్లవా? నీకు బుద్ధి లేదా ఇలాంటి పాట పాడటానికి? నేను పాడను అంటే నీకు పేరేమన్నా తగ్గిపోతుందా? ఇంకా పెరిగేది నీకు. నేను ఈ పాట పాడను అని నువ్వంటే నీకు ఇంకా పేరు పెరిగేది. ఎంత గౌరవనీయమైనటువంటి పాటలు ఇక్కడ పాడి అక్కడికి పోయి ఆ పాట పాడటానికి నీకు శని పట్టినట్టుంది. ఆమెకు ఒక దరిద్రమో శనో పడితేనే చెడు మార్గానికి పోతాం. కాబట్టి ఇలాంటి పాటలు ఆమె అసలు ఇంకా చెప్పాలంటే మరి ఆ మూవీ రిలీజ్ అయ్యిందో లేదో నాకు తెలీదు. ఆ పాట తీసేయటం బెటర్ ఆ సినిమాలోంచి. ఐటమ్ సాంగ్స్ ఎన్ని లేవమ్మా? ఏదన్నా ఒక సాంగ్ పెట్టుకోవచ్చు కదా. ఇది ఐటమ్ సాంగ్ లాగా ఉందా నీకు? అన్నం తినేవాడు ఎవడు ఈ పాట రాయడు, అన్నం తినేవాడు ఎవడు ఈ పాట పాడడు. పాట పాడటం ఏంటి దాన్ని? ఆ విషయాల్ని పాట పాడటం ఏంటి? సోది చెప్పిరాపో ఇంటింటికి పోయి సోది. కాబట్టి ఇది చాలా గలీజ్ విషయం అన్నమాట. దీని మీద మరి ఆ పాట రాసిన వాడి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. మనం ఏం చేయలేము, రాసిన వాళ్ళు. కానీ 5 భాషల్లో దీన్ని రిలీజ్ చేశారంట. కన్నడలో, తమిళ, తెలుగు, మొత్తానికి 4-5 భాషల్లో. అవసరమా మనకి పాటని మనం తీసుకొని, లేకపోతే ఆ సినిమాని మనం మళ్ళీ డబ్ చేసుకొని మనం రిలీజ్ చేయటం మనకు అవసరమా? ఇది ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సినిమాలు ఇట్లానే చేస్తున్నారు. ఒకటి తీస్తాడు, అన్ని భాషల్లో రిలీజ్ చేసుకోవడం. అలాంటప్పుడు సంస్కరించండి సినిమాని, ఆ డైలాగ్స్ని, ఆ పాటల్ని, పాత్రల్ని, యాక్టింగ్ని అన్నిటినీ సంస్కరించి సమాజానికి ఉపయోగపడే సినిమా ఒకటి తీయండి. ఏమన్నా ఉపయోగపడే సినిమాలు అనేవన్నీ
అంతా దాని పేరేంటో ఆ సినిమా పేరు, అంతా రౌడీజం సినిమాలు. ఎవరికైనా ఉపయోగపడుతుందా? కాబట్టి ఇలాంటివి చూడటం వల్ల యూత్ ఖచ్చితంగా చెడిపోయింది, ఆల్రెడీ చెడిపోయిందేమో. ఇంకా అవే పాటలు నోట్లో వస్తుంటాయి వాళ్ళకి, ఎక్కడ పడితే అక్కడ వాగారనుకో ఆ పాటని, పరిస్థితి ఏంటి? కాబట్టి యూట్యూబ్లో ఎవరైనా ప్రసారం చేసినా, రీల్స్ తీసినా వాటిల్ని కూడా వీళ్ళు బ్యాన్ చేయాలి, దానికి రైట్స్ ఇవ్వకూడదు, ఈ పాట ఎక్కడా వినిపించడానికి వీల్లేదు. రైట్, నేను ఈ కెమెరా ముఖంగా నేను చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ ముందుండపడక వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.